జత్వాని కేసులో పీఆర్ఎస్ ఆంజనేయులకు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పీఆర్ఎస్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది సిఐడి విభాగం. నటి జత్వానిని వేధించేందుకు అప్పటి సీఎంఓలో పీఆర్ఎస్ ఆంజనేయులు సహా ఇతర నిందితులు సమావేశమైనట్లు వివరించారు. దీనికి సంబంధించి టెలికాం ఆపరేటర్ల నుంచి కాల్ డేటా రికార్డ్స్ సేకరించినట్టు తెలిసింది. ఘటన జరిగిన 2024 జనవరి 31వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు పీఆర్ఎస్ ఆంజనేయులు ఈ అంశంపై చర్చించినట్టు రిమాండ్ రిపోర్టులో వివరించింది. అప్పటి విజయవాడ సిపి క్రాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులు కలిసి ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న విశాల్ గున్నీతో చర్చించారు. పోలీస్ అధికారుల బృందం ముంబై వెళ్లిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి క్రాంతి రాణా టాటా విశాల్ గున్నీతో మాట్లాడిన కాల్ రికార్డులతో పాటు సెల్ టవర్ల లొకేషన్లను గుర్తించినట్టు తెలిపారు పోలీసులు. కాగా ఈ కేసులో కాల్ డేటా రికార్డ్స్ సిడిఆర్ కీలకం కానున్నాయి. జత్వాని తల్లిదండ్రులు సోదరుణ్ణి ముంబైలో అరెస్ట్ చేసిన సమయంలో అక్కడి పోలీసులతో పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్లో టచ్లో ఉన్నారని సెల్ టవర్ల లొకేషన్, కాల్ డేటా ఆధారంగా గుర్తించినట్టు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. నేరం జరిగినప్పుడే కాక నేరం జరగడానికి ముందు కూడా ప్రధాన నిందితుడి నుంచి 6వ నిందితుడి వరకు అందరి మధ్య సంప్రదింపులు జరిగినట్టు కాల్ డేటా రికార్డ్స్ నిర్ధారణ అయిందని కోర్టుకు తెలిపారు పోలీసులు. జత్వాని కేసులో పీఆర్ఎస్ ఆంజనేయులు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ముంబై సినీ నటి జత్వాని వేధింపుల కేసుకు సంబంధించి, ఆయన మీద నమోదైన కేసుకు సంబంధించి ఆయన్ని నిన్న పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకొచ్చి విచారించి ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు సంబంధించి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం ఆయనకి వచ్చే నెల 7వ తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ఆయన విజయవాడలోని సబ్ జైలుకి తరలించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలని పోలీసులు కూడా ప్రస్తావించారు. ఏదైతే జత్వానీకి సంబంధించిన తల్లిదండ్రులు సోదరుని ముంబైలో అరెస్టు చేసిన సమయంలో అక్కడ ఉన్న పోలీసులతో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడినట్టుగా సెల్ టవర్కి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ని ఈ సందర్భంగా సేకరించినట్టుగా ఇన్వెస్టిగేషన్ అధికారి కోర్టుకి రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. అదేవిధంగా విశాల్ గున్ని ముంబై వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి మొత్తం వ్యవహారాన్ని అప్పుడు సిపిగా పనిచేసిన కాంతి రాణాతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మానిటరింగ్ చేశారు. ఆయనతో కాల్స్ మాట్లాడారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మొత్తం కేసులో కూడా సెల్ టవర్ల నుంచి సేకరించినటువంటి కాల్ డేటా రికార్డ్స్ అనేది కీలకంగా మారాయి కాబట్టి రిమాండ్ విధించడానికి సంబంధించి వాటిని కీలకంగా ప్రాథమికంగా వాటిని ఆధారంగా తీసుకోవాలి అని చెప్పి అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రాసిక్యూషన్ ఆదేశాలు కూడా పూర్తి స్థాయిలో వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో అటు పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణకు సహకరించట్లేదనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి పోలీసులు కూడా తెలియజేశారు. అయితే జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మీద నమోదు చేసిన కేసులో తనను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని, అయితే ఆ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదని, ఏదైతే తాజాగా నమోదైన కేసు ఏదైతే జత్వాని ఇచ్చిన ఫిర్యాదు మీద నమోదైన కేసులో మాత్రమే తాను విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నా వేరే కేసుని చూపించి విచారణకు రాలేదని చెప్తున్నారని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు వాదనలను న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు కూడా వినిపించిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఆయనకి రిమాండ్ విధించారు. వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించడంతో పోలీసులు విజయవాడ సబ్ జైలుకి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే తరలించారు. సంతోష్. శ్రీకాంత్, అయితే పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గున్నీని కావచ్చు, 6వ నిందితుడిగా ఉన్న విశాల్ గున్ని కావచ్చు, అలాగే కాంతి రాణా టాటాను కూడా మరోసారి విచారించే అవకాశం ఉందా కలిపి? అంటే ఈ కేసులో A1గా వైసీపీకి సంబంధించి గతంలో 2014లో పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ A1గా ఉన్నారు. A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా, అదేవిధంగా విశాల్ గున్ని, విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఉందో అందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా పోలీసు శాఖకు సంబంధించిన అధికారులే. వీళ్ళందరికీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సంబంధించి విశాల్ గున్ని ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కేసులో కీలకంగా మారింది కాబట్టి వీళ్ళందరూ ముందస్తు బెయిల్ ఉన్నా విచారణకు సహకరించాలని గతంలోనే ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా విచారణకి వీళ్ళందరినీ పిలిచే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే మనకు సమాచారం అందుతుంది. పిలిచినా
సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.